హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రావినూతల భక్తి. దిస్ ఇస్ శ్రీనివాస్ భరద్వాజ్. రావినూతల పితృదేవతల పండగ. పితృదేవతలకి పండగ ఉంటుందా? మనం అనేక రకాలైన పండగలు చేసుకుంటూ ఉంటాం, కానీ వారికి కూడా ఉంటుంది కదా పండగ. అసలు ఆ పండగ ఏమిటి? ఆ పండగని ఎందుకు చేసుకోవాలి? భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలు అంటే ఏమిటి? దీనిపైన అధర్వణ వేదం ఏం చెప్తుంది? పితృదేవతలకు మనం తర్పణం గాని అలాగే పిండ ప్రదానం కానీ చేస్తే ఆ శక్తి మనకి ఎంతవరకు వస్తుంది? నిజంగా పితృదేవతలు శాంతిస్తారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా అధర్వణ వేదంలో నుంచి తీసుకొని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలకు హిందువుల సంస్కృతి ఆచారాల్లో విశిష్టమైన స్థానం ఉన్నది. స్మృతి కౌస్తుభంలో ఈ విశేషమైన పితృపక్షం భాద్రపద బహుళ పాడ్యం నుంచి ఆశ్వయుజ పాడ్యమితో 15 రోజులు ముగుస్తుందని చెప్పబడింది. ఇది వేదకాలం నుంచి కొనసాగుతున్న సదాచారం. మనలో చాలా మంది మేము గయలో శ్రాద్ధం పెట్టాము, అలాగే కాశీలో పెట్టాము, ఇక వార్షికంగా చేసేటువంటి తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. తద్దినం అంటే తద్దినం, శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసేది. అది శాస్త్ర సమ్మతం కాని విషయం అని గ్రహించాలి. ఏటా తద్దినాలు పెట్టడం వలన పితరుల ఆశీర్వాద బలం వలన ఆ జాతకుని ఆయుష్ పెరుగుతుందని చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఆ కర్త ఎవరైతే ఉంటారో ఆ కర్త చేత అతని ఆయుష్, అలాగే వారి కుటుంబం యొక్క ఆయుష్, వాళ్ళ యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క యశస్సు ఇవన్నీ కూడా పెరగాలని సంస్కృతంలో వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తారు వేద పండితులు. అందుకని ఆ ఆశీర్వాద బలం వల్ల జాతకుని ఆయుష్ పెరుగుతుంది. అందుకే వారి కోసం కాకుండా, అంటే మన వారు ఎవరైతే కాలం చేసి ఉన్నారో వారి కోసం కాకపోయినా కనీసం మన కోసమైనా మన పిల్లల కోసమైనా ఇలాంటి క్రతువులు మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అందుకనే కర్త తన ఆరోగ్యం, ఆయుష్, అలాగే వారి కుటుంబం గురించి ఈ శ్రాద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానరాదు. సాధారణమైన శ్రాద్ధానికి వీటికి ఎంతో వ్యత్యాసం ఉంది. సాధారణ శ్రాద్ధంలో 3 తరాలకు చెందిన పితృవులకు మాత్రమే శ్రాద్ధ భోజనం దక్కుతుంది. కానీ మహాలయ పక్షాల్లో చేసే శ్రాద్ధ కర్మల వలన కర్తకి అతని భార్యకు సంబంధించిన అటు 7 తరాలు ఇటు 7 తరాల పితృలు మాత్రమే కాకుండా కర్త, అతడి భార్య తాలూకు గతించిన గురువులకు, అలాగే ఈ బీరకాయ పీచు చుట్టకాలు ఉంటాయి కదా, ఆ సంబంధించిన పితరులకు, అనాథ మరణం పొందిన కర్తకి సంబంధం లేని పితరులకు సైతం శ్రాద్ధ కావ్యము, పితరులకు ఇచ్చే పిండాన్నమును గవ్యము అంటారు. ఇవన్నీ కూడా వారికి దక్కుతాయి. దేవతలకు ఇచ్చే వాటిని కావ్యము అని అంటారు. కనుక కొంచెం శ్రమైన మహాలయ పక్షాల్లో శ్రాద్ధ కర్మలు చేసి తీరాలని శాస్త్రం కట్టడి చేస్తుంది. అసలు ఈ శ్రాద్ధాలు ఎందుకు పెట్టాలి? అధర్వణ వేదం ఏం చెబుతుంది? దీని వెనుక ఉన్న కథ ఏంటి చూద్దాం. ఒకప్పుడు అమృత మదనం జరక్క పూర్వం, అంటే ఒక భాద్రపద బహుళ పాడ్యమి నాడు మొదలైన దేవాసుర యుద్ధంలో అనేక మంది దేవతలు మరణించారు. ఈ యుద్ధంలో దేవతల తరపు నుంచి అనేక మంది ఋషులు, పుంగవులు కూడా పాల్గొని ప్రాణాలు విడిచారు. కృష్ణపక్ష అమావాస్య నాటికి ఆ యుద్ధం ముగిసి అసురులు విజేతలుగా నిలిచారు. యతులు, ఋషులు, దేవతలు మరణించిన ఈ 15 రోజుల పక్షంను యుద్ధపు దినాలని అప్పట్లో యతి మహాలయమని, శస్త్రహత మహాలయమని పిలిచేవారు. నాటి నుంచి మహాలయ పక్షం ఒక ఆచారంగా యుగ ప్రారంభం యుగాంతం మధ్య జరిపే పుణ్యవతి అనబడే 96 రకాల శ్రాద్ధ కర్మ దినాల్లో ఒకటిగా చేర్చబడింది. ఆ విధంగా మహాలయ పక్షపు కర్మలు మన నైమిత్తిక కర్మల్లో ఒక ప్రధాన భాగమయ్యాయి. పితృవులు మన మనోజ్ఞాపకాల్లోనే కాక మన భూకాలంలో కూడా సంచరిస్తూ ఉంటారు. వివాహం చేసుకుని సంతానవంతులు అయ్యేది కూడా పితృవుల రుణం తీర్చుకోవడానికి. మనుస్మృతి అధ్యాయం 1:66 శ్లోకంలో ఇలా ఉంటుంది: పిత్రే రాత్రహాని మాసః ప్రవిభాగస్తు పక్షయో కర్మచేష్టా స్వహ కృష్ణ శుక్ల స్వప్నాయ శర్వరి. అంటే కృష్ణపక్షము వారికి పగలు, శుక్లపక్షము వాళ్ళకి రాత్రి సమయం. వారికి ఇష్టమైన తిథి అమావాస్య. ఎందుకైంది అంటే అది వారికి పనులు చేసుకునే పగటి కాలం మాత్రమే కాదు, సూర్యచంద్రులు కలిసే తిథి కూడా. అంటే సూర్యుడైన పరమాత్మ, చంద్రుడైన జీవాత్మలు ఏకం అయ్యే తిథి అన్నమాట. అంటే కర్త తన మనసును జీవాత్మ
చనిపోయిన పితృని శ్రాద్ధ దినానికి ముందు రోజు నుంచే తలుస్తూ ఉండాలని. పితృలోకంలో శుక్లపక్షంలో సూర్యకాంతిని సోకదు కనుక అది వారికి రాత్రి. దీనికి భిన్నంగా కృష్ణపక్షంలో 15 రోజులు ఈ లోకంలో సూర్యుని వెలుగు ప్రసరిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే నేను ఇప్పుడు అసలు వారు ఎక్కడ నివసిస్తారు, మనం ఏమేం కర్మలు చేయాలి అనేది ఇప్పుడు మీకు చెబుతాను. అథర్వణ వేదం 18వ అధ్యాయం 2వ శ్లోకంలో ఉదస్వతి దౌర్యవమ పీలుమతీతి మధ్యమ తృతీయ హా ప్రజ్యోరితి యస్యాం పితరే అసతే. భూమి పై భాగం 3 విభాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటి భాగం ఉదస్వతి అంటే వర్షాలు కురిపించే మేఘాలు ఉండే ప్రాంతం అన్నమాట. రెండవది పీలుమతి అంటే సూర్యుని కిరణాలు ఫోటాన్లు ఏవైతే ఉన్నాయో ఆ మాత్రం ఉండే భాగం ఈ పీలుమతి. ఇది పసుపు రంగులో ఉండటానికి గల కారణం ఫోటాన్ రంగు పసుపులో ఉండటమే దీనికి కారణం. ఇది సైన్స్ కూడా చెబుతుంది. ఇక్కడ జలరేణువులు ఆనవాళ్లు మచ్చుకైనా కూడా ఉండవు. దీని పైన ఉండే భాగం పేరు ప్రజ్జవు. ఇది తెల్లని నక్షత్ర కాంతి కలిగిన తేజో మండలం. ఇందులో మనకు పితరులు నివసిస్తూ ఉంటారు. ఇందుకు అథర్వణ వేదంలోని విదూర్ధ్వ భాగే పితరో వసంతి అనే వాక్యం ప్రామాణికంగా నిలుస్తుంది. ఏ శతం మనుష్యాణం మానంద స ఏకః పితృణాం జితలోకలోకానానం మానంద. బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయం 3వ శ్లోకంలో ఈ మంత్రం చెప్పబడింది. అంటే మనం 100 సార్లు ఆనందిస్తే పితరులకు అది ఒక ఆనందంతో సమానం. ఇందులో జితలోక అనే పదం చెప్పబడింది. జితలోక అంటే చంద్రుని కంటే పైభాగాన ఉండే ప్రాంతమని అర్థం. అంటే తారామండలం పితరులు ఉండే స్థానమని ఈ ఉపనిషత్ మనకి స్పష్టం చేస్తుంది. ఇక మనకి మనుస్మృతి 1వ అధ్యాయం 95వ శ్లోకంలో యస్యాస్యేన సదాశృంతి హవ్యాని త్రిదివోకసః కవ్యాని దైవపితరః కిం భూత మధికిం తతః. ఈ అథర్వణ వేదంలోని 34వ అధ్యాయంలోని 8వ శ్లోకం ఈ మంత్రాలు కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని మనం బలపరుస్తుంది. అసలు భోక్తలు తాము భుజించిన శ్రాద్ధ భోజనాన్ని ఏ విధంగా మన పితరులకు చేరవేస్తారు అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఎందుకంటే మనకి భోక్తల్ని ఎవరైతే పిలుస్తామో వారి జీర్ణకోశంలో అంటే ప్రతి ఒక్కరి జీర్ణకోశంలో వైశ్వానర అగ్ని ఎవరో కాదు, సాక్షాత్ ఆ అగ్నిదేవుడే, హవ్యవాహనుడే. ఇక మాసికం సాంవత్సరికం జల తిల తర్పణలతో పితరులకు తనకి భౌతికమైన సంబంధం తీరిందంటాము. కానీ వారితో మన ఆత్మిక సంబంధం కొనసాగుతూనే ఉన్నందున ఏటా శ్రాద్ధక్రియ జరిపి తీరాల్సిందే. మహాలయ పక్షంలో వారిని గుర్తు చేసుకోవలసిందే అంటోంది శ్రాద్ధకల్పం అనే గ్రంథం. నాడీ గ్రంథాలలో గురుగ్రహం జీవుడిగా చెప్పారు. శని భగవాన్ ని ఆయుష్ కారకునిగా కూడా పేర్కొంటారు. కర్త యొక్క ప్రవితామహుడు అంటే ముత్తాత ఆదిత్య రూపి శాశ్వతమైన మోక్షాన్ని పొందలేడు. ఈ కారణంగా ఏటా తద్దినాలు పెడుతూ ఉండవలసిందే. మనలో చాలామంది గయాశ్రాద్ధం పెట్టాం కదా అని వార్షిక తద్దినాలు పెట్టడం మానేస్తున్నాం. అది శాస్త్ర సమ్మతం కాదనే విషయాన్ని గ్రహించాలి. ఇలా చేయకపోతే వారి కోసం కాకుండా కర్త తన ఆరోగ్య ఆయుష్ కోసం వార్షిక శ్రాద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదని చెబుతుంది. ఈ శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కాకికి మనం పిండం పెడుతూ ఉంటుంటాం. ఈ కాకికి పిండం పెట్టడం వలన పితరులకి కాకి అసలు ఏంటి సంబంధం? శని భగవానుడు వాయు భూతత్వాలకి ప్రతీక. మకరం భూతత్వము, కుంభం వాయుతత్వం. అసలు సహజంగానే శని భగవానుడు వాయుగుణ ప్రధానుడు, వృద్ధులైన పితరులకి కారకుడు. పితరులు వాయు స్వరూపులని చదివాము. ఈ కారణంగా కాకి భుజించే కాకి పిండము అత్యంత వేగంగా పితరులకు చేరుతుంది. కాకి పిండం పెట్టడం అనేది పంచమహాయజ్ఞాల్లో ఒకటైన భూతబలి కిందకు కూడా వస్తుంది. మీకు గతంలో కాకికి ఎందుకు పిండం పెట్టాలి, అసలు కాకుల్ని ఎందుకు రానియాలి, కాకిలో ఎందుకు ఆత్మ ఉంటుంది, అవి మన కుటుంబానికి ఎందుకు సాయం చేస్తుందనే వీడియోను కూడా మీకు పెట్టడం జరిగింది. దాంట్లో అసలు కాకులకు మనం ఎందుకు పెట్టాలి పిండం ఏంటి అనేది నేను క్లుప్తంగా వివరించడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం భగవంతుణ్ణి మొక్కుకోవటం మంచిదే, మన కోరికలు తీర్చమని కోరటం కూడా మంచిదే. కానీ భగవంతుడు సర్వాంతర్యామిని, అందరి కోరికలను తీర్చాలి. కానీ మన కుటుంబ సభ్యులు మన కోరికలను తీర్చడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆత్మలైనా మన మీద ఆ వాంఛ అనేది ఉంటుంది కదా, అయ్యో
నా వంశము, నా కుటుంబం అనే ఒక స్వార్థం అనేది ఉంటుంది కదా. అందుకని మన కోరికలు అలాగే మన సంకల్పాన్ని అన్నీ కూడా మన పితృదేవతలు తీరుస్తూ ఉంటారు. సో ప్లీజ్ కీప్ వాచింగ్ రావినూతల భక్తి. థ్యాంక్ యూ.